వెల్కమ్ టు మై ఛానల్ గైస్. నిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, ఒక స్ట్రాటజీ ప్రకారం ఇలా చేస్తే ప్రాఫిట్ వస్తుందని. ఒక 16 అని 1700 అలా వచ్చింది కదా. ఈరోజు కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో నేను ఇంకొక స్టాక్ చేశాను. కాకపోతే ఈరోజు కొంచెం తొందరగానే బయటకు వచ్చేసా. అమౌంట్ తక్కువగా ఉంటుంది ఓకే, బట్ మీకు ఆ పర్సంటేజ్ మాత్రం చూపెడతా. సేమ్ అదే ప్రాసెస్లో మనీ కంట్రోల్లో ఇందులో బజాజ్ ఆటో అప్ సైడ్, అంటే మన మార్కెట్ అప్ సైడ్ పోతుంది అన్న ఆలోచించలో బజాజ్ ఆటోలో ట్రేడింగ్ తీసుకోవాలి ఓకే. లేదు మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలంటే టాటా మోటార్ ఆప్షన్ ఓకే. సేమ్ స్ట్రాటజీ సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. జస్ట్ నీకు నిన్న చెప్పిందే చెప్తాను, లైట్గా కొంచెం చేంజ్ చేస్తాను ఓకే. నేను ఈరోజు చేసింది మాత్రం టాటా మోటార్లో ఓకే. ఇది నా ప్రాఫిట్ 632 రూపీస్ ఓకే. ఎంట్రీ ఎగ్జిట్ చూద్దాం ఓకే. ఎంట్రీ అయింది ఇక్కడ 987.50, కానీ ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ కాకూడదు, మనం ట్రైలింగ్ స్టాప్లో తీసుకోవాల్సింది. కాకపోతే నాకు కొంచెం వర్క్ ఉండి నేను బయటకు వచ్చేసా. అంటే మనం లాస్ట్లో వెళ్ళినాకంటే ఎంతో కొంత ప్రాఫిట్కి బయటకు రావడం బెటర్ కదా అని బయటకు వచ్చేసా. మీకు అది చూపెడతాను, అది అసలు హిట్ అవ్వదు, బట్ నాకు వర్క్ ఉండి నేను బయటకు వచ్చేసాను. కానీ అందులో ఉంటే ఎంత పర్సెంటేజ్ వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందో అది కూడా చెప్తాను ఓకే. జస్ట్ చూద్దాం. నేను బజాజ్ ఆటో అన్నానుగా, అప్ సైడ్లో వెళ్తే ఇది అప్ సైడ్కి వెళ్తే నేను చేసింది మాత్రం డౌన్ సైడ్లో ఓకే. ఇది బజాజ్ ఆటో, టాటా మోటార్స్ రెండు నేను చేసింది చెప్తాను ఇక. సేమ్ ప్రాసెస్ డైలీ క్యాండిల్ పెట్టుకున్న తర్వాత ఇది 5 minutes క్యాండిల్. ఈరోజు పోయింది డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయింది కదా. మనం సెల్ పొజిషన్ చూసుకున్నప్పుడు ఇది 5 minutes క్యాండిల్ ఓకే. ఈ 5 minutes క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత ఆపోజిట్ క్యాండిల్ అని చెప్పాను కదా, ఇది ఆపోజిట్ క్యాండిల్ ఓకే. ఇది చూడండి మీరు, నిన్న ఇలా రాలేదు, ఇది ప్రజెంట్ ఇది గ్రీన్ కలర్ క్యాండిల్, ఇది ఆపోజిట్ క్యాండిల్ అనేది పైన టచ్ అయింది. ఇది ఒకవేళ పైకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో నేను చెప్తాను. ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ పైన ఒకటి కింద ఒకటి తీసుకొని ఇందులో 997.62 990.14 అంటే మధ్య డిఫరెన్స్ 7 రూపీస్ ఓకే. అంటే మనకు లాస్ వస్తే ఒకవేళ 100 షేర్స్ తీసుకుంటే 700 లాస్, అలా చూసుకొని చేసుకోవాలి ఓకే. ఈ క్యాండిల్ పైకి కట్ కాకుండా కిందికి కట్ కావాలి, అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కంటే కిందికి కట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఏ టైంకి తీసుకోవాలి, 990 బిలో తీసుకోవాలి ఎంట్రీ. తీసుకొని ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, అది ఎస్ఎల్ పెట్టుకోవాలి. కాకపోతే నేను ఎంతకంటే నీకు ముందు ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, అది కూడా మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన లాస్ అనేది తక్కువ అయిపోతుంది. ఇంకో 3 రూపీస్ తగ్గిపోయింది కదా, ఇంకా లాస్ కొంచెం మినిమైజ్ అయిపోతుంది అన్నట్టు. తక్కువ లాస్తో మనం 1:2 1:3 అది మెయింటైన్ చేసుకొని బయటికి రావచ్చు ఓకే. సేమ్ ప్రాసెస్లో అలాగే చూడండి, సేమ్ అలాగే గ్రీన్ క్యాండిల్ మూవ్ అయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది కదా, మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ కట్ కావాలి. కట్ అయ్యేంత వరకు ఈ గ్రీన్ క్యాండిల్ని ఎస్ఎల్ పెట్టుకోకూడదు అంతవరకు. అప్పటి వరకు ఇదే ఎస్ఎల్ పైదే ఓకే. ఇది కట్ అయిపోయింది, ఈ గ్రీన్ క్యాండిల్ కట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి సేమ్ అలా స్టెప్ బై స్టెప్ పోతుంటే ఏదో ఒక్క తాడని ఎస్ఎల్ హిట్ అయిపోతుంది ఖచ్చితంగా. అలా ప్రాబ్లం లేదు, ఎస్ఎల్ హిట్ అయిపోతుంది. ఒకసారి ఎస్ఎల్ హిట్ అయిపోతుంది. ఎస్ఎల్ హిట్ అయిందంటే వదిలిపెట్టేసేయండి, 1:2 1:3 వస్తుందో చూసుకొని బయటకు వచ్చేయండి అంతే. ఇది ఎస్ఎల్ హిట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఒకటి తీసుకున్న తర్వాత గ్రీన్ క్యాండిల్ క్రాస్ అవుతుంది. ఎక్కడ క్రాస్ అయింది, ఈ లెవెల్లో క్రాస్ అయింది, 979 దగ్గర క్రాస్ అయింది. కానీ నువ్వు ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుంటావు, ఈ గ్రీన్ క్యాండిల్ పైన పెడతావు. ఈ గ్రీన్ క్యాండిల్ పైన పెడితే 983 వస్తుంది ఓకే. అది ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయిపోద్ది చూడండి. ఎన్ని గంటలకు 12 o'clockకి
అయిపోయింది, ఇంకా అంతవరకే మనది. నీకు ప్రాఫిట్ అప్పటికి పైనుండి కిందికి వచ్చిన డిఫరెన్స్ ఎంత వచ్చింది అది చూసుకొని బయటకు వచ్చాలి. అయితే నేను ఎంట్రీ ఎగ్జిట్ చూపెడతాను చూడండి. ఎంట్రీ ఎప్పుడు ఇచ్చిన ఎంట్రీ 987, ఎగ్జిట్ 984, అంటే 3 రూపీస్ డిఫరెన్స్, అంతే, ఎక్కువ తీసుకోలేదు. 84, 87, ఓకే. మీకు ఇలా చూపెడతాను, సెకండ్ వన్ ఉంటుంది చూడు. ఇంకో ఇందులో ఇది గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ అనుకున్నా, దీని తర్వాత 84కి ఎంటర్ అయినా. ఇక్కడ ఎంటర్ అయినా, ఇక్కడ ఎంటర్ అయ్యి ఇది ఎస్ఎల్ పెట్టుకున్నా, ఇది పైది 84కి ఎంటర్ అయ్యి ఇది 94 ఉంది కదా, ఇది ఎస్ఎల్ పెట్టుకున్నా, పైది ఎస్ఎల్ పెట్టుకొని వదిలిపెట్టిన తర్వాత నాకు ఒక 3-4 క్యాండిల్ డౌన్ అయిన తర్వాత బయటకు వచ్చేసా అంతే. కాకపోతే అక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇది ఎస్ఎల్ పెట్టుకుంటా, కింది ఎస్ఎల్ పెట్టుకుని వదిలిపెడతాను. నాకు ఎంతవరకు రావచ్చు అవకాశం ఉందంటే ఎగ్జిట్, నాకు లిస్ట్ ఇది లో ఉంది కదా, ఇక్కడికి అంటే 75 అంటే డిఫరెన్స్ 84 నుండి 75 అంటే 10 రూపీస్ డిఫరెన్స్. నేను ఒక 230 షేర్స్ ఏమో తీసుకున్నాను. ఒకవేళ ప్రాఫిట్ వచ్చి ఉంటే 2300 అలా వచ్చేది అంతే. ఇది బయటకు వచ్చేసాం మధ్యలోనే. లేదు ఇంకొకటి బజాజ్ ఆటో చెక్ చేద్దాం. బజాజ్ ఆటో అప్ సైడ్ ట్రెండ్ అయితే ఓకే. ఇది చూడండి, ఇది డే హై క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ డే హై క్రాస్ అయింది కదా, రెడ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ నుండి ఇది డే హై కూడా క్రాస్ కావాలి, ఓకే. డే హై క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటా, ఇక్కడ 11097 దగ్గర ఎంట్రీ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తాం అంతే. పోతున్నప్పుడు దాన్ని ఎస్ఎల్ ఇదే పెట్టుకుంటావు, ఈ కిందిది రెడ్ క్యాండిల్ కింద 11,010 రూపీస్ ఎస్ఎల్ పెట్టుకొని ఒక నార్మల్ చూస్తున్నా సేపు నీకు రెడ్ క్యాండిల్ ఆపోజిట్ క్యాండిల్ మళ్ళీ వచ్చేంత వరకు ఇది రెడ్ క్యాండిల్ వచ్చింది ఫస్ట్, ఈ క్యాండిల్ వచ్చి ఇది క్రాస్ కావాలి మళ్ళీ, ఓకే. ఇది వచ్చింది కానీ క్రాస్ అవ్వలేదు. మేబీ ఛాయిస్ ఇక్కడ నుండి పడాలి లెక్కగా అయితే, కానీ పడలేదు. మళ్ళీ మూమెంట్ తీసుకొని పైకి వెళ్తుంది కదా, అప్పుడు ఇది మళ్ళీ ఇది క్యాన్సల్, ఇది కట్ అయ్యి పైకి పోయినప్పుడు మళ్ళీ ఇది మనకి ఎస్ఎల్ అవుతుంది. అప్పుడు ఏది 1125 అనేది ఎస్ఎల్ అవుతుంది, ఇది కట్ అయితే పైది 11318 అనేది కట్ అయితే, అలా స్టెప్ బై స్టెప్ అంతే. ఇంకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఎక్కడ నీకు ఎస్ఎల్ హిట్ అవుతుంది. ప్రతి స్టెప్ ఇక్కడ ఒక క్యాండిల్ అయిపోయి ఇంకోటి రెడ్ అలా చూసుకోవద్దు. ఒక పెట్టేసినామా ఇంకా వెయిట్ చేయాలి అంతే, ఇంకా దానికోసం. కాకపోతే యాంగిల్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఇది ఒక పొజిషన్ వచ్చింది చూడండి, ఇది ఒకటిను ఇదొకటి, ఇదే సెల్ మెయింటైన్ చేయాలి ఇలాగ. ఇది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇది అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ డౌన్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇదొకటి ఎస్ఎల్ మెయింటైన్ చేయాలి. అయితే నీకు థర్డ్ టైం చేసిన దాంట్లో ఎస్ఎల్ ఒకటి హిట్ అవుతుంది, లేకపోతే 4th టైంలో ఉన్న ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఇంతే బ్రోస్. ఈరోజు వచ్చిన ప్రాఫిట్ మాత్రం 630, ఓకే. ఇది నా ప్రాఫిట్, ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, కామెంట్స్ పెడితే నేను దానికి తగ్గట్టుగా వీడియో చేస్తుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.